అయితే ఇప్పుడు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతోంది. కానీ మనం ఆధునికంగా అడుగులు వేస్తున్నాం. అసలు ఈ దేశం దాటే చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అవకాశాలు లేవనో లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ కోసమనో. కానీ ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ సనాతన ధర్మం అంటే మళ్ళీ వెనక్కి అడుగేసినట్ట అసలు ఏంటి? అదేంటమ్మా, సనాతనం అంటే పురాతనం అని కాదు అర్థం. సనాతనం అంటే శాశ్వతమైనది అని అర్థం. ఎటర్నల్ ధర్మ అంటే కొంత ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది. పొరపాటు. సనాతనం అంటే పురాతనం అని కాదు, పాతదని కాదు. అది శాశ్వతమైనటువంటి ఎటర్నల్ ధర్మ. అది ఎప్పుడు తన పేరు తను పెట్టుకోలే. ఇది సృష్టి ఏర్పడుతున్నప్పుడు ఏర్పడిపోయినటువంటి ధర్మం ఇది. ఇది ఎవరో పెట్టింది కాదు, దీనికి ఎవరో రాసింది కాదు, ఎవరో ఏర్పాటు చేసిన ఇది కాదు. దానికంటే ప్రత్యేకమైన ఒక బ్యానర్ ఎప్పుడు పెట్టుకోలేదు. అది బ్యానర్తో పుట్టింది కాదు. ఇది మనుషుల యొక్క అభిప్రాయాలతో వచ్చినవి మతాలు. నా అభిమతం కాదండి, దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్ అంటావా? అభిమతాన్ని మతం అన్నారు. మతం అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా రిలీజియన్ అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళకి ధర్మం అంటే తెలియదు. వేరే వాళ్ళకి ఎవరికి ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో పదమే లేదు. అప్పుడు దాన్ని వాళ్ళు ఏమన్నారు? రిలీజియన్ అన్నారు. మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మతము అన్నారు. మనది మతం కాదు, ధర్మం. ఈ ధర్మం ఎవరు రాసిందా? కాదు. సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడింది. మనం పుట్టినప్పుడు మనతో పాటే వచ్చేసింది. ఏ మనిషి అయినా ఆచరిస్తున్నది, ఏ మనిషి అయినా జీవిస్తున్నది సనాతన ధర్మంగానే జీవిస్తున్నాడు. కాకపోతే పలానా మతం అనే ట్యాగ్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవాడు ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. బయలుదేరేటప్పుడు ఏం చేస్తాడు? తన మెడలో ఒకటి వేసుకుంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఒక ట్యాగ్ ఎట్టయితే పెట్టుకుంటాడు. ఎవరో ఏదో చెప్పి నేను పలానా దానికి సంబంధించిన వాడిని, పలానా బ్యానర్ కింద పనిచేస్తున్నవాడిని వాడు పెట్టుకుంటాడు తప్ప అతను ఆచరిస్తున్నది సనాతన ధర్మమే. మనిషి పుట్టుకతో జీవిస్తున్నప్పటి నుంచి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏమ్మా ఇవాళ ఇప్పుడు ఇందాక పండుగల గురించి మనం చెప్పుకున్నాడు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవిస్తున్నాడు అంటే అతను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టేగా. మనం నీటికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం, భూమికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం, పంచభూతాలకి నమస్కారం చేసుకుని ప్రతిదాన్ని దేవతగానే భావించి ఆ దేవతకి శిరస్సు వంచి మనసు వంచి నమస్కారం చేసుకుని మన జీవనయాత్ర మనం ప్రారంభం చేస్తాం. ఎవరు నీరు వాడుకోరు ఇందులో. ఎవరికి ఆకాశం అక్కర్లేదు, ఎవరికి చంద్రుడు అక్కర్లేదు, ఎవరికి సూర్యుడు అక్కర్లేదు. అందరికీ కావాలి కదా. అదే సూర్యుడు అందరి మీద ఒకే రకంగా ప్రసరిస్తున్నాడుగా. అదే చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు కదా. అదే చంద్రుడు ఇచ్చినటువంటి ఔషధుల్ని మనం అందరం తింటున్నాం కదా. ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయి ఎవరి వల్ల? సూర్యచంద్రాదుల వల్లేగా మనం పెరుగుతున్నాం. అందరూ పూజించేది వాళ్ళనే కదా. మరి ఇంకా నీకు ఇంకొక మతం ఎక్కడది అసలు? అంటే మనుషులు పెట్టుకున్న మతాలు ఇవన్నీ. కానీ సనాతన ధర్మం అనేది సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడినటువంటి ధర్మం. ఇది మానవుడికి కూడా పుట్టుకతోనే వచ్చినటువంటి ధర్మం. కాకపోతే మన అమ్మ కడుపులో బొడ్డు కోసిన తర్వాత వేరు చేయబడ్డట్టుగా దాని నుంచి వేరు చేయబడ్డాం. తల్లి బొడ్డు నుంచి పిల్లవాడిని కట్ చేస్తారు కదా, అలాగే మనల్ని కూడా కట్ చేసి వేరుగా పడేసేశారు. అంతే. అది పుట్టినప్పటి నుంచి ఉన్నది మనతోనే, ప్రతి మనిషికి ఉన్నది దాంతోనే. అంటే ఇప్పుడు మనం ఆచరించే ఏ ధర్మం అయినా అది సనాతన ధర్మమే అంటారు. అంతే కదా. ఏదైనా ధర్మం అయితే మధ్యలో కొన్ని కల్పితాలు వచ్చాయి, దీంట్లో ప్రక్షిప్తాలు వచ్చేసాయి. ధర్మం చెప్పబడినవి వేరే వాళ్ళకి అభిప్రాయాలు చేతరపడినటువంటి కలుపు మొక్కలని పెరిగాయి దీంట్లో. ఆ కలుపు మొక్కలు తీసేస్తే అందరూ ఆచరించేది సనాతన ధర్మమే. ఎవరిలో అయితే మానవత్వం ఉంటుందో, ఎవరిలో అయితే దైవత్వం ఉంటుందో వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళే. ట్యాగులు పెట్టుకుంటున్నారు అంతే, వేరే ఏం లేదు. బ్యానర్, వాడు బ్యానర్ పెట్టుకుని నేను పలానా సంబంధించిన వాడిని. ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాము, ఈ ఆధునికతని సంతరించుకున్నాము అని మనం ఏమీ భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఏ ధర్మంలో ఉన్నామో అది సనాతనమే అంటారు. అంతే కదా. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు టెక్నాలజీ పెరిగిపోయింది కదమ్మా, ఇంకా ఇప్పుడు దేవుడు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎన్ని కనిపెట్టామని మీరు అంటున్నారు. ఈ కనిపెట్టబడిన రహస్యాలను ఎక్కడి నుంచి తీసుకున్నారు? కనిపెట్టామనుకున్న వాళ్ళే చెప్పారు మేము ఇవన్నీ కూడా వేదాల నుంచే తీసుకున్నాను. ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరన్నా రాశారా? అపౌరుషేయం. ఎవరు రాసినవి కాదు కదా. దాని నుంచే కదా పొందాము ఇవన్నీ. నువ్వు విమానం కనిపెట్టినా, నువ్వు నీ కెమెరా నువ్వు కనిపెట్టినా, నువ్వు సెల్ ఫోన్ కనిపెట్టినా ఇవన్నీ కూడా మన వేదాల నుంచే కదా తీసుకున్నావు. ఎక్కడొచ్చింది నీకు విజ్ఞానం? ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీ అస్తిత్వం ఏమిటి? నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? అది ఆలోచించుకోమని ఒకసారి. అంటే మీరు చాలా చక్కగా చెప్పారమ్మా సనాతన ధర్మం నిర్వచనం. అంటే ఇప్పుడు చాలా అర్థాలు మారిపోతున్నాయి, ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి, దాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఒక ఏంటంటే అమ్మా, చిలవల పల్లెగా వెళ్ళేసి ఎవరు అన్వేషణ వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ధర్మ ప్రచారకులు కూడా చాలా మంది ఎక్కువైపోయారు. కొత్త స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. సో ఎవరికి అభిప్రాయాలు ఎక్కువైపోయాయి. ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పడం,
పురాణాలకు కూడా వారి ఇష్టం వచ్చిన భాషలు చెప్పుకోవడం వల్ల చాలా అయోమయం, గందరగోళం ఏర్పడుతుంది గజిబిజి అందరిలో. ఏర్పడిపోతుంది. ఏది అసలు నిజం, ఏది అబద్ధం, ఏది ధర్మం, ఏది అధర్మం, అసలు ఏది తెలుసుకోలేని పరిస్థితి. అందుకనే శ్రీకృష్ణుడు ఒకే ఒక వాక్యంలో చెప్పాడు, ఎవరు ఈ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తున్నారో అది ఆచరించేయండి అన్నాడు. పురాణాల వైపుకి శాస్త్రాల వైపుకి మనం ఏమీ వెళ్ళమని ఎక్కడా చెప్పలా. మీరు పురాణాలు చదవండి, శాస్త్రాలు చదవండి అని వాళ్ళు చెప్పారా? అలా ఆచరించినటువంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మనకు అందించారు. రామాయణం ఉన్నది, రామలక్ష్మణుల్లా ఉంటారా, వాలి సుగ్రీవుల్లా ఉంటారా, రావణ కుంభకర్ణాదుల్లా ఉంటారా అని 3 కుటుంబాల మధ్య కథను నడిపించి మీరు ఎవరిని ఎంచుకుంటారో వారి మార్గంలో వెళ్ళండి రా అంటే మనందరం ఎవరిని ఎంచుకుంటున్నాం? రామలక్ష్మణుల్ని ఎంచుకుంటున్నాం, అవునా? అలాగే పాండవులు స్వార్థకి పరమార్థానికి ఉన్నటువంటి తేడాని మనకు అటు కౌరవులని ఇటు పాండవులని పెట్టి, స్వార్థానికేమో కౌరవులని, పరమార్థానికి పాండవులని చూపించి మధ్యలో దైవాన్ని, రెండింటి మధ్యలో ఉన్నటువంటి దీన్ని చూపించడానికి శ్రీకృష్ణుడిని చూపించాడు. అంటే వైవిధ్యంతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని, వైవిధ్యంతో కూడిన స్వభావాలని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి మహాభారతం, ఎలా ఉండకూడదో చెప్పింది, ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఉండకూడదో చెప్పింది మహాభారతం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే అమ్మా, మనం ఇన్ని రకాల పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, రకరకాల అభిప్రాయాలతో ఉండటం ఏమిటంటే ఎవరికి తోచింది వాళ్ళని చెప్పడానికి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిపోయింది. మనకి ఉన్న సగం నాలెడ్జ్తో తప్పుదో పట్టించడం అనొచ్చు ఒక రకంగా. తప్పుదో. అందుకని నేను ఎప్పుడు కూడా ఓన్లీ ప్రకృతినే తీసుకుంటా. నేను పురాణాల జోలికి వెళ్ళను, నేను శాస్త్రాల జోలికి వెళ్ళను. నాకు అర్థమవుతుందండి, నేను శాస్త్రం దానికి చెప్తే ఆ శాస్త్రం తప్పని ఇంకొకళ్ళు అనొచ్చు, తప్పయి ఉండొచ్చు. అందుకని మీరు ఇవేమీ వద్దారా, మీరు ప్రకృతిని చూడండి, ప్రకృతిలోని వైవిధ్యాన్ని మీరు గమనించుకోండి. ఇంతకన్నా ఏం కావాలి నీకు సీజన్ వైజ్గా పళ్ళు ఎవరిస్తున్నారమ్మా? సీజన్, ఏ సీజన్కి ఆ సీజన్కి పళ్ళు. ఆ పళ్ళల్లో ఎంత వైవిధ్యం ఉందమ్మా, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు సీజన్ వైజ్గా ఎలా వస్తున్నాయి మనకి. ప్రకృతిని అర్థం చేసుకుంటే మనం మొత్తం సమస్త వేదాలని అన్నిటినీ అర్థం చేసుకున్నట్టే. నువ్వు ప్రకృతినేమో నాశనం చేస్తూ నువ్వు దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే భగవంతుడు నిన్ను ఎలా మెచ్చుకుంటాడు? ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని నీకు ఒక పర్సానిఫికేషన్, ఒక విగ్రహ రూపంలో అందించి ఇలా పూజించమని చెప్పారు. నువ్వు విగ్రహం దగ్గర అలాగే ఉండిపోతే, ఈ ప్రకృతిని అర్థం చేసుకోకపోతే ఆ పూజ యొక్క పరమార్థం ఎలా నెరవేరుతుంది? ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అని పూజిస్తున్నావు. ఫస్ట్ స్టార్టింగే ప్రకృతితో ప్రారంభం అవుతుంది కదా. అందుకని ఆ ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని ఒకచోటికి చేర్చి దానిని పూజించమని మన విగ్రహ రూపంలో మనకు అందించారు. అందుకని అమ్మవారి చేతుల్లో కానీ స్వామివారి చేతుల్లో కానీ ఆయుధాలన్నీ కూడా ఆ వైవిధ్యాన్నంతటినీ సూచిస్తూనే అవన్నీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ రూపంలో మనం పూజిస్తున్నాం. కరెక్టే కదమ్మా. అందుకని ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలంటే, యావత్తు సృష్టిలో ఉన్న గణపతి యొక్క తత్వాన్ని, లేదంటే ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక తీపి అనే ధర్మాన్ని ఏం చేస్తున్నావు? సృష్టిలో ఉన్న తీపి అనే ధర్మాన్ని కనుక నువ్వు రుచి చూడాలి అంటే నువ్వు నాలుక పెట్టి సృష్టిని రుచి చూస్తావా? కాదు కదా. ఆ సృష్టిలో ఉన్నటువంటి తీపి అనే ధర్మం ఒక మామిడి పండు రూపంలోనో, ఒక చెరుకుగడ రూపంలోనో వస్తే ఆ తీపిని నువ్వు అనుభవించగలుగుతున్నావు. అలాగే సృష్టిలో ఉన్న ఒక తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని ఒక రూపంలో, ఒక పసుపు ముద్దలోకి ఆవాహన చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నాం. గౌరీ తత్వాన్ని ఒక పసుపు ముద్దలోకి ఆవాహనం చేశావు. అలాగే గణపతి తత్వాన్ని ఒక పసుపు ముద్దలోకి ఆవాహనం చేశావు. అలాగే రాముడి యొక్క తత్వాన్ని ఒక విగ్రహ రూపంలోకి నువ్వు ఆవాహన చేసుకుని నువ్వు ఆరాధిస్తున్నావు. అసలు నేచర్ని నువ్వు మర్చిపోయి, ప్రకృతినే మర్చిపోయి నేను ఇక్కడే కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. నీ కాన్సన్ట్రేషన్ కోసం, నీకు ఒక గమ్యం, ఒక దీనిని నెరవేర్చుకోవడం కోసం, లక్ష్యం కోసం అక్కడ పెట్టుకుని నువ్వు పూజ చేసుకుంటున్నావు. అందరికీ సాధ్యం కాదుగా. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్రకృతిని అర్థం చేసుకునేటటువంటి ఆ స్థితి అందరిలో ఉండదు కదా. అందుకని ఆ లేనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఒక ఆచారాన్ని పెట్టి ఆలయాలకు వెళితే ఏ విధమైనటువంటి ప్రయోజనం జరుగుతుందో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడం కోసం అక్కడ అనేక రకాలైనటువంటి పద్ధతులని, ఆచారాలని మన చేత అవలంబింపజేసి, ప్రదక్షిణ దగ్గర నుంచి, గంట కొట్టే దగ్గర నుంచి, తీర్థం తీసుకునే దగ్గర నుంచి, నమస్కారం చేసుకునే దగ్గర నుంచి, పూజ వ్యవహారం అర్చన చేసుకునే దగ్గర నుంచి దాని వెనుక ఒక పరమార్థాన్ని పెట్టి మనకు అందించారు.